ఇక గ్రేటర్ వరంగల్ సమస్యలకు నిలయంగా మారింది. నగర పరిధిలో ఎక్కడ చూసినా డ్రైనేజ్ సమస్యలే దర్శనమిస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్ సప్తగిరి కాలనీలో 10 ఏళ్లుగా డ్రైనేజ్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. దుర్వాసనకు తోడు దోమల బెడద ఎక్కువగా ఉందని, ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాక బోర్లు వేస్తే మురికి నీరు వస్తున్నాయని, గత్యంతరం లేక మురికి నీటితోనే స్నానం చేయవలసి వస్తుందని గోడు వెళ్లబోసుకున్నారు. సమస్య పరిష్కరించేంత వరకు ఎలాంటి ట్యాక్సులు చెల్లించబోమని వార్నింగ్ ఇచ్చారు. నీళ్లు నిలుస్తున్నాయి. మొత్తము ఇళ్లల్లో బోర్లల్లో మురికి నీరు చేరి కలుషితం అయిపోయి నీళ్లు వాడకానికి పనికి రాకుండా పోయిన నిరుపయోగం అయిపోయింది. మేము ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళినాము, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొని వెళ్ళినాము. కానీ ఎవరైనా ఏదో కంటితుడుపు చర్యగా ఏదో చెప్తున్నారు, కానీ సమస్య పరిష్కారం కావట్లేదు. 30 సంవత్సరాల క్రింది నుంచి ఇక్కడ నీరు పారకము జరుగుతున్నది. అయితే ఇక్కడ ఒక కల్వర్ట్ ఉందండి. ఆ కల్వర్ట్ కింద పైప్స్ ఉన్నాయి. ఆ పైపుల నుంచి నీళ్లు వెళ్ళిపోయేటివి. దాదాపు 200 ఇండ్ల నీరంతా వానాకాలంలో ప్రవహించి పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి. అటువంటి పైపులకు అడ్డంగా మట్టి వేయడం జరిగింది కొందరు. దాంతో నీళ్లు పారకానికి ఇబ్బంది అయిపోయింది. నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని అన్ని క్రోడీకరించి మేము మంచి సుదీర్ఘమైన అప్లికేషన్ రాసి కమిషనర్ గారి దృష్టికి తీసుకొని పోయినాము. వారు ఎవరినో పంపించారు, శానిటరీ ఇన్స్పెక్టర్ ఎవరినో పంపించారు. వారు వచ్చి చూసిపోయినారు, తర్వాత చేస్తామని చెప్పినారు. తర్వాత ఇంకో మన కౌన్సిలర్ గారిని కలిసినాము. వారు కూడా మేము పరిశీలిస్తాం, చెప్తాం, పై అధికారులకు చెప్తామని చెప్పినారు. మా ఇంటి చుట్టూ మొత్తం దుర్వాసన వస్తుంది. ఈ మురికి నీరు చేయబట్టి పిల్లలకి జ్వరాలు వస్తున్నాయి. స్కూల్కి పంపించడం లేదు. మేము హాస్పిటల్ చుట్టే తిరగాల్సి వస్తుంది. బాగా ఎఫెక్టివ్గా ఉంది. అసలు అన్నీ ఎక్కడి రోడ్లు అక్కడ ఏం శాంక్షన్ కాలేదు. మొత్తం మురికి నీళ్ళు అన్నీ ఎక్కడ బ్లాక్ అయిపోయినాయి. రిటర్న్ బోర్లలోకి వస్తున్నాయి. అవే నీళ్లు తాగడం, మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేదు, అవే తాగడం అవుతున్నాయి. మీరు కొంచెం పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. అధికారులకి కూడా చాలాసార్లు కంప్లైంట్ చేశాము, కమిషనర్కి ఇచ్చాము, అందరు ఆఫీసర్లకి ఇచ్చాము. ఎంత దూరం వెళ్ళాలో అందరికీ ఇచ్చాము. ఎక్కడి నుంచి గ్రీవెన్స్ ఒకటే ఉంది, అదొకటి మాత్రం ఇంకా చేయలేదు. ఈ కలెక్టర్ గారికి ఇవ్వాల్సింది ఉంది. కొంచెం అధికారులు పట్టించుకోవాలని చెప్తున్నాం మా విజ్ఞప్తి. మేము గత 14 సంవత్సరాల నుంచి సప్తగిరి కాలనీలో నివాసిస్తున్నాము. మాకు ఈ మురికి కాలువల సమస్య బాగా ఉన్నది. ఈ మురికి కాలువల సమస్య వల్ల మాకు పిల్లలకు దోమల వల్ల మా పిల్లలకు ఇది జ్వరాలు వస్తున్నాయి. మేము ఎన్నిసార్లని మేము భరిస్తాము. మాకు బాగా దుర్వాసన వస్తున్నాయి. బోర్లలో కూడా మురికి వాటర్ వస్తున్నాయి. ఈ మురికి వాటరే మేము స్నానం చేస్తున్నాము. మిషన్ భగీరథ నీళ్లు కూడా సరిగ్గా రావడం లేదు. అందుకని మేము చాలా బాధలు భరిస్తున్నాము.